రఘురామకృష్ణంరాజు చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. జగన్ మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్గా చర్చకు దారితీస్తాయి. ఎందుకంటే జగన్ అసెంబ్లీ సమావేశాలకు ఈ మధ్య అటెండ్ కావడం లేదు అన్న విషయం తెలిసిందే. గతంలో కూడా ఈ ఇష్యూ మీద రఘురామ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ ఆ పాయింట్ మీద ఆయన మాట్లాడారు. త్వరలోనే పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతోంది అంటూ ఆయన జోష్యం చెప్పారు. అంటే తమ నెక్స్ట్ టార్గెట్ జగన్ అని, ఎమ్మెల్యే హోదా కూడా అతనికి లేకుండా చేయడమే అంటూ ఇండైరెక్ట్ గా చెప్పారు. ఓ ఎమ్మెల్యే 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకుండా ఉంటే ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుందన్నారు. ముందుగా స్పీకర్ అనుమతి తీసుకుని గైర్హాజరు కావచ్చు, కానీ ఎలాంటి అనుమతి సమాచారం లేకుండా మాత్రం అసెంబ్లీకి రాకపోతే సభ్యులపై అనర్హత వేటు వేయవచ్చని ప్రకటించారు. జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి మాత్రమే అసెంబ్లీకి వెళ్లారు. ఆ తర్వాత వెళ్లలేదు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలను కూడా పంపడం లేదు. దాంతో ఎమ్మెల్యేలు, జగన్ ఇద్దరూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా వేధిస్తున్నారని జగన్ అంటున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా మాత్రం ప్రజలు ఇవ్వలేదని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే ఈ ప్రతిపక్ష హోదా గురించి కోర్టులో కేసు వేశారు. అది ఇంకా తేలనే లేదు. ఇవన్నీ ఎందుకు? ప్రజలు ఆ మాత్రం ఓట్లేసినందుకు వచ్చి వాళ్ల గురించి అసెంబ్లీలో మాట్లాడాలి. అందుకే జగన్ అసెంబ్లీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు కూడా చెప్పారు. జగన్ అసెంబ్లీకొచ్చి తన అభిప్రాయాలను వెల్లడించాలని రఘురామ కోరారు. అసెంబ్లీకొచ్చి ప్రజా సమస్యలను లేవనెత్తడం ఎమ్మెల్యేగా జగన్ బాధ్యత అని అన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా స్పీకర్, మంత్రులు, ముఖ్యమంత్రులు ఇచ్చేది కాదని, ప్రజలు ఇవ్వాలని, వారు ఇవ్వనప్పుడు జగన్ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతారని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.